బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో ఎంతటి చిచ్చును రగిలిస్తాయో చెప్పడానికి రంగారెడ్డి జిల్లా మీర్పేటలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. క్షణికావేశంలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయం 10 నెలల పసికందు ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఆ వంశంలో 3 తరాల వారిని కోలుకోలేని దెబ్బతీసింది. మీర్పేటకు చెందిన సుష్మితకు 4 ఏళ్ల క్రితం యశ్వంత్ రెడ్డి అనే చార్టెడ్ అకౌంటెంట్ తో వివాహమైంది. వీరికి 10 నెలల కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో సుష్మిత తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె తల్లి లలిత ఒక వేడుక కోసం షాపింగ్ చేయడానికి కూతురింటికి వచ్చింది. తమ్ముని బిడ్డ చూసిన పెళ్ళై 2 ఇయర్స్ మీద 4 months అయింది. 11 months బాగున్నాడు. భార్య భర్తలు ఏమనుకున్నారో తెలియదు. మాకు 2-3 ఇన్సిడెంట్స్ తెలిసినాయి. మాకు చెప్పింది వాళ్ళే. ఎట్లా అంటే అరేంజ్మెంట్ చేస్తున్నాడు, కోపం ఎక్కువ, నెత్తేస్తాడు, బయటికి పోనీయడు, ఎవరితో మాట్లాడియాడు, మమ్మల్ని కూడా రానియాడు వాళ్ళ ఇంటికి. ఆయన కూడా వాళ్ళ ఇంటి ఫంక్షన్ అయినా మమ్మల్ని పిలవాడు, మా బ్రదర్స్ని పిలవాడు. మేము ఉమ్మడి కుటుంబం, మేము 9 మంది. మా అన్నయ్య వాళ్ళే పెళ్లి చేసి మా తమ్ముడు మా కోడలు 2 ఏళ్ళు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోయాడు. మేమే అందరం చూసుకున్నాం. మా అన్న ఫస్ట్ ప్రేమలు మా తమ్ముడు లాగానే పెంచుకున్నారు దాన్ని, అందరం చూసినాం. ఇప్పుడు వాడు ఏమో చేసి మా కోడల్ని చంపేసిండు, వాడే చంపేసిండు. వాటి మీదనే నమ్మకం. అది ఉరి కాదు. మా మద్దలు అసలు ఏమి తాగదామె, దాని కష్టాలు పడి పడుతుంది. ఆమె కూల్ డ్రింక్ కూడా తాగదు. కనీసం ఆమె మీద బీర్లో పోసుకొని తాగింది అన్నాడు. ఇంకేంటంటే అది నెయిల్ రిమూవర్ ఆర్డర్ చేసుకొని తాగింది అని చెప్పిండు. ఆమెకు ఆర్డర్ చేయడమే రాదు, ఆమెకు చదివే రాదు. మా మద్దలకి ఆర్డర్ ఎట్లా చేసుకుంటుంది, ఎట్లా రిమూవర్ తాగిందని వీడు ఎట్లా అంటే ఇప్పుడు హాస్పిటల్లో రిమూవర్ కాదు అంటున్నారు. ఏంటిది ఇది తగ్గింది అర్థం తెలవాలి మాకు. కరెక్ట్ ఆమె సూసైడ్ ఆయన చేసుకుందని అనిపిస్తలేదు మాకు. వాళ్ళే ఎవరో చేసి మాకు సీసీటీవీ కూడా కావాలి. మాకు సీసీటీవీ ఆయన మెంబర్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఆయన అన్ని ఏం తారుమారు చేసేసిండు. మాకు ముందు చెప్పలేదండి. మేము పక్కనే ఉంటాం, మాకు చెప్పలేదు. ఆయన లోపు ఇల్లు తీసుకొని పోయినా అని చెప్తున్నాడు. తల్లి ఇంట్లోనే ఉన్నప్పటికీ మనస్తాపంతో ఉన్న సుష్మిత మరో గదిలోకి వెళ్లి తన 10 నెలల కొడుకుకి విషమిచ్చింది. పసిబిడ్డ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయాక తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. భర్త ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా భార్యాబిడ్డలు విగత జీవులుగా కనిపించారు. తన కళ్ళ ముందే కూతురు మనవడు శవాలుగా పడి ఉండటం చూసి తల్లి లలిత తట్టుకోలేక ఆమె కూడా అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇక మీర్పేటలో జరిగిన విషాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మనం చూడొచ్చు నిన్న మీర్పేటలో ఏదైతే జరిగిందో ఘటన నిన్న నుంచి కూడా ఒక విషాద ఘటన అనుకోవాలి. ఎందుకంటే సుష్మిత క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనేది 3 ప్రాణాలను బలిగొందనుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ తల్లి లలిత పరిస్థితి ఏ విధంగా ఉంది మధు? దీని గురించి పోలీసులు ఏమంటున్నారు? కొన్ని ఆవేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలకు, లేకపోతే బాధలో తీసుకునేటటువంటి నిర్ణయాలకు తిరిగి రాని సమాధానం, తిరిగి రాని వెలకట్టలేనటువంటి ప్రాణాలు అయితే ఇప్పుడు బలైపోతున్నాయని చెప్పవచ్చు. ప్రయత్నం అటువంటిది. ఇది ఏదైనా కుటుంబ సమస్యలైనా ఏదైనా సరే మొత్తానికి ఒక చిన్నారి, ఒక 10 నెలల చిన్నారి కూడా ఇప్పుడు ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. పూర్తిగా ఈ సంఘటనకు సంబంధించి రంగంలోకి దిగినటువంటి పోలీసులు వివరాలు అయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూడా యశ్వంత్ ఎవరైతే ఉన్నారో యశ్వంత్ రెడ్డి, ఇతను చార్టెడ్ అకౌంటెంట్ గా సిఏగా పనిచేస్తున్నాడు. ఇతనికి యశ్వంత్ రెడ్డి అనేటటువంటి 10 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అంటే ప్రధానంగా కూడా సుష్మిత యశ్వంత్ రెడ్డి ఇద్దరు ఏదైతే ఉన్నారో ఇద్దరు కూడా
వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. అయితే ఇలా బాగా ఉన్నటువంటి క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలం నుంచి కూడా గొడవలు మొదలైన నేపథ్యంలోనే ఆ గొడవలు చివరికి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది. అయితే ప్రధానంగా కూడా ఈ మొత్తం సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో లలిత ఎవరైతే ఉన్నారో ఇది ఈమె కూడా ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఇక్కడ ఫంక్షన్ కి అంటే ఇదే ప్రధానంగా కూడా ఫంక్షన్ కు లలిత తల్లి ఏదైతే ఉన్నారో ఫంక్షన్ కి వెళ్ళినటువంటి సమయంలో జరిగినటువంటి అంటే ఇంకా ఎవరో లేని సమయంలోనే ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడికి గురైనటువంటి సుష్మా తల్లి ఇంట్లో ఈ మొత్తం సంఘటనకు సంబంధించి ఇంకా తాను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఆమె ఇంకా చివరికి ఉరి వేసుకొని ఆత్మహత్యకైతే పాల్పడుతుంది. అయితే ఇక్కడ ఒకటి మనకి ప్రధానంగా చూసుకుంటే ఒత్తిడికి గురైనటువంటి సుష్మా ఎవరైతే ఉన్నారో ఈ సుష్మా ఇంట్లో ఉండగానే మరొక రూమ్ లోకి తన కుమారుడికి విషమిచ్చి ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య అయితే చేస్తుంది. అంటే ప్రధానంగా కూతురు మనవడు వృత్తిని చూసి తట్టుకోలేకపోయినటువంటి ఆమె పాయిజన్ తీసుకొని అక్కడికక్కడే ఆత్మహత్య యత్నానికైతే పాల్పడింది. ఆమెను వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కానీ వైద్యులు ఇంకా పూర్తిగా ఏంటి పరిస్థితులు చెప్పలేకపోతున్నారు. అయితే రాత్రి సుమారు 9:30 ఇంటికి వచ్చినటువంటి భర్త యశ్వంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో అతను తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా డోర్లు ఓపెన్ కావకపోవడంతో వాటన్నిటిని కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళగానే ఈ మొత్తం జరిగినటువంటి సంఘటన అంతా చూసి అతను కూడా పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి మీరిపేట పోలీసులు సుష్మా అదేవిధంగా బాలుడు మృతదేహం అయితే పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నటువంటి మీర్స్పాట్ పోలీసులు విచారణ అయితే మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఈ మొత్తం సంఘటనలో అంటే ఇంకా భార్యాభర్తలు ఉన్నాక మనస్పర్ధలు అన్నది కామన్. అయితే ఈ నేపథ్యంలోనే మనస్పర్ధలు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. రైట్ నౌ కేసు అయితే నమోదు చేసుకుని విచారణ అయితే మొదలు పెట్టారు. సార్ మధు, ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో అసలు యశ్వంత్ పాత్ర ఎంతవరకు ఉంది? పోలీసులు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటటువంటి నిర్ధారణ అయితే చెప్పలేదు. ఎవరు కూడా అది కన్ఫర్మేషన్ చేయలేదు. ఎందుకంటే భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. సో ఆ ఎంక్వైరీలో తప్పు ఎవరిది అనేది మాత్రం ఒకసారి బయటికి వస్తే ఇప్పుడు కేసు నమోదైన తర్వాత వారి మీద యాక్షన్ తీసుకునే అవసరం. ఇప్పుడు మాత్రం కేవలం ఇంట్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే అంటే సుష్మిత ఎవరైతే ఉన్నారో ఆ సుష్మిత 4 సంవత్సరాల క్రితం యశ్వంత్ రెడ్డి అనే వివాహం అయింది. సో ఇక్కడ వివాహం ఇది 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీళ్ళకు ఒక బాబు కూడా ఉన్న నేపథ్యంలోనే అంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా చెబుతున్నప్పటికీ కొంత గొడవలు ఉన్నాయి, భార్యాభర్తల మీద గొడవలు ఉన్నాయి, అంతవరకు మాత్రమే బయటకు వచ్చింది. మరి ఈ మొత్తం వ్యవహారంలో యశ్వంత్ ఎవరైతే ఉన్నారో ఇతను చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు కాబట్టి ఇతను సంబంధించి ఇతను చెప్పేటటువంటి వివరాలు కూడా చూడాలి. మరి తన భార్య గురించి అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చారో అన్నోరో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఏది చెప్పినా సరే పోలీసులు ఎంక్వైరీ ఆ ఎంక్వైరీలో తప్పు ఎవరిది అనేది తేలిపోతుంది. కాబట్టి వన్స్ ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.